మన ఆత్మల కాపరి అయిన యేసుప్రభు నామంలో వందనాలు చెల్లిస్తూ ఈ దినము దైవ మర్మములు చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కల్దీయుల ఊరను విడుచుటలో ఎంతో పెద్ద త్యాగము చేయవలసి వచ్చినను దేవుడు వేరే విధములో దానికి ప్రతిఫలం ఇచ్చున్నట్లు చూచుచున్నాం. ఎక్కువగా పశువులు ధనము పొందుటకతడు సొదొమ గొమొర్రాలకు పోవలసిన అవసరము లేకపోయింది. దేవుడు తన స్వంత విధానములో అతని అక్కర తీర్చుచుండెను. మన అక్కర తీర్చుటకు దేవుడు తన సొంత మార్గము కలిగి ఉన్నాడు. కనుక విశ్వాసులమైన మనము ఎక్కువ ధనము సంపాదన పొందుటకు లోక పద్ధతులను మార్గములను అవలంబించనగత్యము లేదు. లోతు అతనిని విడిచిపోయిన పిమ్మట దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనట్లు 13వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడినది. అతడు దేవునికి విధేయుడై లోతు నుండి ప్రత్యేకింపబడిన తరువాత అబ్రహామునకు దేవుడు ఎక్కువ సూచనలు ఇచ్చెను. ఆయన అతనితో ఇట్లు చెప్పెను, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. దేవుడు అబ్రహామునకు అతని సంతానమునకు ఎట్టి స్వాస్థ్యమును ఇవ్వగోరి ఉండెనో అధికముగా అతనికి చూపించుచుండెను. ఇప్పుడు ఎడారిలో సెలయేరు. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. యెషయా గ్రంథం 10వ అధ్యాయం యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం. అభ్యంతరాల అంధకారం, కంగారు, చీకటి మనసులో కమ్మినప్పుడు విశ్వాసి ఏమి చేయాలి? దేవుని చిత్త ప్రకారం నడిచే విశ్వాసికే అంధకారపు గడియలు వస్తుంటాయి. ఏమి చెయ్యాలో, ఎటువైపుకు తిరగాలో తెలియని క్షణాలు వస్తూ ఉంటాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి. అతని మార్గంపై పరలోకపు కాంతి ప్రసరించదు. అతనికి చీకటిలో తడుములాడుతున్న భావన కలుగుతుంది. నీ అనుభవం ఇలా ఉన్నదా? ఇలాంటి చీకటి వేళల్లో విశ్వాసి ఏమి చేయాలి? వినండి. యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. మొట్టమొదటిగా ఏమీ చేయకుండా కూర్చోవాలి. మన మానవ స్వభావానికి ఇది చాలా కష్టం. ఒక సామెత ఉంది, కంగారు పడినప్పుడు పరుగులెత్తకూడదు. వేరే విధంగా చెప్పాలంటే ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఏమీ చేయకూడదు. ఆత్మీయమైన మసక చీకటి కమ్మితే తెగించి ముందుకు దూకకూడదు. నీ జీవిత గమనాన్ని తగ్గించు. అవసరమైతే నీ నావకు లంగరు వేసేయి. కేవలం దేవుని మీద నమ్మకం పెట్టుకో. మనం నమ్మకం ఉంచితే ఆయన పని చేస్తాడు. మన ఆందోళన ఆయన చేతుల్ని కట్టేస్తుంది. మన మనస్సులు అన్యాక్రాంతమై ఉన్నప్పుడు మన హృదయాలు కలవరపడతాయి. మన మనస్సులు మనలను కమ్ముకున్న చీకటి మనలను భయపెడితే తప్పించుకునే మార్గం కోసం అటు ఇటు వ్యర్థంగా పరుగులు పెడుతూ ఉంటే దేవుడు మనకేమీ సహాయం చేయలేడు. దేవుని శాంతి మన మనసును చక్కబెట్టి మన హృదయానికి సేద తీరుస్తుంది. పసిపిల్లవాడిలాగా మన చేతిని ఆయన చేతిలో వేయాలి. ఆయన మనలను తన ప్రేమ ప్రకాశంలోకి నడిపిస్తాడు. అడవుల్లో నుంచి బయటపడే మార్గం ఆయనకు తెలుసు. మనం ఆయన చేతుల్లోకి వెళ్దాం రండి. దగ్గర దారి గుండా ఆయన మనలను బయటికి తీసుకువెళ్తాడు. నడవడం మనకు చేతగానప్పుడే దేవుడు పైలట్గా మన చెంత ఉన్నాడు. నమ్మికలో నిలకడగా ఉండు. సహనపరుడే జయిస్తాడు. గాలిపాటుకు కదిలి కొట్టుకుపోయేవాడు
నశించిపోతాడు. దిక్కు లేకుండా క్రీస్తును ధరించినవాడు నింగి నేల పడిపోయినా నిలిచే ఉంటాడు. ఆవేదన ఎంతో కాలం ఉండదు. మట్టి కలసిన ఆశ మళ్ళీ పల్లవిస్తుంది. తుఫాను నిమ్మలించాకే అరుణోదయం. శిలువ పథము పరలోకానికి బాట. రాజ్యం తండ్రిదే నమ్మండి. హృదయమా స్థిరంగా ఉండు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.